హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తబ్బు లాగ్స్. ఇవాళ నా స్టైల్లో చేపల కూర చూపిద్దామని వచ్చానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేపలు నీట్గా కడుక్కొని చేపలు చింతపండు నానబెట్టి పెట్టుకోండి. టొమాటోస్, ఆనియన్, కొబ్బరి మసాలా, కరివేపాకు మొత్తం రెడీగా పెట్టుకోండి. ఆనియన్స్ 3 మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసి కట్ చేసుకున్న ఆనియన్ టొమాటోస్లో సగం సగం వేసి ఫ్రై చేయండి. కొంచెం లైట్గా ఫ్రై చేయండి, చాలు. లైట్గా ఫ్రై చేసుకొని అది మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోండి. కొంచెం లైట్గా ఫ్రై చేయండి, చాలు. మరీ డీప్ ఫ్రై అలా అవసరం లేదు. కొంచెం ఆయిల్లో మగ్గినంత వరకు ఫ్రై చేయండి. లైట్గా చేసి మిక్సీలో పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. కడిగి పెట్టుకున్న చేపల్లో సాల్ట్ కానీ కల్లుప్పు కానీ ఎంత కావాలో అంత క్వాంటిటీ వేసుకోండి. తర్వాత కొబ్బరి మసాలా, ఆనియన్, పచ్చిమిరపకాయలు, టొమాటోస్ మొత్తం వేసేసుకోండి. టొమాటోస్ ఆనియన్ పేస్ట్ మొత్తం దాంట్లో వేసేసుకోండి. కారం కొంచెం ఎర్రగా స్పైసీగా ఉన్నట్టు చూసుకోండి. కారం కొంచెం ఎక్కువగా వేస్తే చేపల కూర టేస్ట్గా ఉంటుందండి. కారం, పసుపు, నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు మొత్తం వేసేసుకోండి. చేపల కూరలో నేను జీలకర్ర, ధనియాలు, కరివేపాకు పౌడర్ చేసి పెట్టుకుంటానండి. అది కూడా వేసి చాలా టేస్టీగా ఉంటుందండి. మొత్తం అన్ని పౌడర్లు, మసాలాలు, ఆయిల్ వేసేసుకొని మొత్తం చేత్తో బాగా కలపండి. మనం స్పూన్తో వాటిని కలిపితే ముక్కలకి మసాలా పట్టదండి. చేత్తో మనం బాగా కలుపుకుంటే మసాలా పట్టి బాగుంటుంది టేస్ట్గా. మొత్తం అన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ వేసి ఆయిల్ వేసేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేయండి. అంతేనండి. చేపలు చాలా ఈజీ అండి చేపల కూర చేసుకోవడం. నేను ఆ మసాలా వేసాను కదండి, ఆనియన్ టొమాటో పేస్ట్, దానివల్ల చేపల కూర టేస్టే వేరేగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కంపల్సరీగా ట్రై చేయండి నా స్టైల్లో. మీరే చెప్తారు ఎంత బాగుందో అని. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. ఆల్మోస్ట్ అయిపోయిందండి. దాని మీద కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పైన వేయండి. కూర బాగా దగ్గర అయిన తర్వాత అప్పుడు కొత్తిమీర పైన జల్లి ఇంకో 5-10 మినిట్స్ సిమ్ మీద పెట్టేయండి, పైన ఆయిల్ చేరినట్టు. ఇదో చూడండి, పైన ఆయిలీగా బాగా వచ్చేసిందండి. అలా వస్తే కలర్ఫుల్గా బాగుంటుంది కూర. అంతేనండి, టేస్టీ చేపల కూర రెడీ.